తప్పకుండా రేపు నేను ఉత్తరం రాస్తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి. సింగరేణిలో ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్టుగా చూపెట్టి రికార్డులు ఇస్తుంటే 49% వాటా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మీరు ఏం చేస్తున్నారు బీజేపీ నాయకులారని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మునెందుకున్నాడు, ఆయనకేం అవసరం వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా నిజం నిగ్గు తేలేదాకా మా సోదరుని కావాలంటే జైల్లో పెట్టుకోండి, ఇంకో వారం రోజులు ఎక్కువ పెట్టినా తను తయారుగానే ఉన్నాడు, మాకేం భయం లేదు. కానీ వదిలిపెట్టం ఈ అక్రమాలు అన్యాయాలు సింగరేణి కార్మికుల తరఫున తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా రేపు నేను ఉత్తరం రాస్తాను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి. సింగరేణిలో ఇవాళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్టుగా చూపెట్టి రికార్డులు ఇస్తుంటే 49% వాటా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మీరు ఏం చేస్తున్నారు బీజేపీ నాయకులారని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మునెందుకున్నాడు, ఆయనకేం అవసరం వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా నిజం నిగ్గు తేలేదాకా మా సోదరుని కావాలంటే జైల్లో పెట్టుకోండి, ఇంకో వారం రోజులు ఎక్కువ పెట్టినా తను తయారుగానే ఉన్నాడు, మాకేం భయం లేదు. కానీ వదిలిపెట్టం ఈ అక్రమాలు అన్యాయాలు సింగరేణి కార్మికుల తరఫున తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.